హలో అండి, నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, 39 హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్. సో ఈరోజు నేను మీకు ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేస్తాను అండి. సో ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే నార్మల్గా మనం ఐవీఎఫ్లో ఎగ్స్, స్పర్మ్స్ అనేవి రిట్రీవ్ చేశాక ఎగ్ని, స్పర్మ్ని కలిపి ఎంబ్రియోస్ అనేవి ఫామ్ చేస్తామన్నమాట. సో ఈ ఎంబ్రియోస్ని మనం డే 5 అంటే బ్లాస్టోసిస్ట్ స్టేజ్లో ఫ్రీజ్ చేస్తాం. సో కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఈ ఎంబ్రియో నుంచి బయోప్సీ అంటాం, ఎంబ్రియో యొక్క అవుటర్ లేయర్ అంటే ట్రోఫెక్టోడమ్ అంటాం అనమాట. దాని నుంచి బయోప్సీ తీసి టెస్టింగ్కి పంపిస్తాం. ఏం టెస్టింగ్ అంటే జెనెటిక్, అంటే దాంట్లో క్రోమోజోమల్ ఎబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా, సో ఇలాంటివి మనం టెస్ట్ చేస్తామన్నమాట. దీన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం. అసలు ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఎవరికి అవసరం అనేది చూద్దామండి. సో మెయిన్గా ఇది ఏంటంటే ఏజ్, సో వైఫ్ యొక్క ఏజ్ 35 years అండ్ అబవ్ ఉన్నట్లయితే మనకి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే సో ఇలాంటి వాళ్ళకి మనం పీజీటీఏ టెస్టింగ్ అనేది సజెస్ట్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది కానీ రిపీటెడ్గా అబోషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అబోషన్స్కి కాజ్ అనేది తెలియదు అనమాట. సో ఎవరికైనా రిపీటెడ్గా అబోషన్స్ జరుగుతుంటే మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి ఎన్యూప్లాయిడీస్ అంటామండి. సో ఇది తెలుసుకోవడానికి కూడా మనం ఈ పీజీటీఏ టెస్టింగ్ అనేది చేయొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్, అంటే మల్టిపుల్ సైకిల్స్ ఐవీఎఫ్ చేసుకుంటున్నారు, ఎంబ్రియో పెట్టుకుంటున్నారు కానీ ఇంప్లాంట్ అవ్వట్లేదు. ఇలాంటి కేసెస్ని మనం రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాము. సో ఇలాంటి కేసెస్లో కూడా పీజీటీఏ టెస్టింగ్ అనేది మనం అడ్వైస్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీలో ఎనీ జెనెటిక్ డిజార్డర్స్ అండి. సో జన్యుపరంగా ఫ్యామిలీలో ఏదైనా డిజార్డర్స్ రన్ అవుతున్నాయి అన్నప్పుడు సో పర్టికులర్ జెనెటిక్ డిజార్డర్ కోసం టెస్ట్ చేయడానికి కూడా మనం ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది వాడతాం అనమాట. సో ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేస్తే ఏమన్నా ప్రాబ్లం వస్తుందా, ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అంటే ఇది 5th డే ఎంబ్రియోలో చేస్తాం కాబట్టి ఓన్లీ ఫ్యూ సెల్స్ మనం ఎంబ్రియో నుంచి బయాప్సీకి పంపిస్తామండి. అండ్ దాంట్లో యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అంటాం, అంటే బెస్ట్ ఎంబ్రియోస్ని మనం సెలెక్ట్ చేసి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. సో సక్సెస్ రేట్ అనేది చాలా మనకి యూప్లాయిడ్ బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సక్సెస్ రేట్ డెఫినెట్లీ ఎక్కువ ఉంటుందండి. సో ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్లో మెయిన్గా 3 టైప్స్ ఉంటాయండి. సో ఈ 3 టైప్స్ ఏంటంటే పీజీటీఏ అంటాం ఫస్ట్, అంటే ఎన్యూప్లాయిడీస్ని స్క్రీన్ చేసేది అనమాట. ఎన్యూప్లాయిడీస్ అంటే క్రోమోజోమ్ యొక్క నెంబర్లో కానీ అరేంజ్మెంట్స్లో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఎన్యూప్లాయిడీస్ అంటాం. సో దీన్ని టెస్ట్ చేయడానికి మనం ఈ పీజీటీఏ అనేది వాడతాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే పీజీటీఎం అంటే మోనోజెనిక్ డిజార్డర్స్, అంటే ఫ్యామిలీలో ఇలా సింగిల్ జీన్ డిజార్డర్స్ ఏమైనా రన్ అవుతున్నాయి అన్నప్పుడు పీజీటీఎం అనేది సజెస్ట్ చేస్తాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పీజీటీఎస్ఆర్ అంటే స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్, క్రోమోజోమ్ల యొక్క స్ట్రక్చరల్ అరేంజ్మెంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా పీజీటీఎస్ఆర్ అనేది సజెస్ట్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ ద పేషెంట్ వాళ్ళకి ఏది అప్రోప్రియేటో అలాంటి జెనెటిక్ టెస్టింగ్ అనేది మనం సజెస్ట్ చేస్తామన్నమాట. సో ఇలా టెస్ట్ చేసిన ఎంబ్రియోస్ని ప్లేస్ చేసినట్లయితే మనకి సక్సెస్ రేట్స్, అబోర్షన్ రేట్స్ తగ్గడం, ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ.